మరి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మీ అభిప్రాయం? ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనే వాళ్ళు లేడీస్ పెట్టారు కదా, బ్రతకనివ్వండి, బ్రతకనివ్వండి, బ్రతకాలి, బ్రతకొద్దని నేను అనట్లా. కానీ అర కేజీని 1200, 2000 రూపాయలు పెట్టి కొనేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఇదేమన్నా జనాలు బ్రతికేది అనుకుంటున్నారా, లేకపోతే కంప్యూటర్లోనూ డబ్బులు బ్యాంకులు బ్రతికే ప్రపంచం అనుకుంటున్నారా? డబ్బులు బ్యాంకులు ఉంటే బ్యాంకులు కొంటాయి అట్లాంటి పికిల్స్. అయినా అంత రేటు పెడితే ఎవరు కొంటారంట? ఇప్పుడు పావు కేజీ 200, 300 పెడితే అది కొంటారు. అర కేజీ 1200, 2000 అంటే ఎవరు కొంటారు? ఎవరు కొనరు కదా. అలా కొనడం అనవసరం కదా. అలా కొనకపోయింది కాకుండా జనాలు అడిగితే ఇట్లా రివర్స్ లో మాట్లాడిద్దా. అయినా వాడెవడో పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని పోషించుకుంటాడో, వాడు ఏం చేసుకుంటాడో వాడిష్టం. దీనికి ఎందుకంట దీన్ని పెళ్లి చేసుకున్నాడా, దీంతో ఏమన్నా పిల్లల్ని కన్నాడా, లేకపోతే దీంతో ఏమైనా కాపురం చేశాడా, లేకపోతే దీన్ని ఎవరికైనా అమ్మేశాడా? చిట్టి పికిల్స్ అమ్మేసినట్టు 1200, 1000 రూపాయలకు అమ్మేలేదు కదా. అమ్మేసినప్పుడు అట్లా నోరు జారి ఆడపిల్లలు మాట్లాడడం తప్పు. ఫస్ట్ నన్ను అడిగితే నోరు అదుపులో. బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర లౌక్యత ఉండాలి. ఒక మనిషి ఏంటంటే ఫస్ట్ బిజినెస్ పెట్టుకుంటే అన్న బాగుంటుందన్న, ఒకసారి టేస్ట్ చూడండి అన్న, నచ్చితే తీసుకెళ్ళండి అన్న అని రిక్వెస్ట్ పెట్టుకుంటే పబ్లిక్ వస్తుంది. అవి పికిల్స్ నచ్చితే కస్టమర్స్ పెరుగుతారు. అంతేగాని అదేమీ లేకుండా పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, బంగారం ఏం కొంటావు, ఇవన్నీ దీనికి ఎందుకంటే బోడిముండకి ఫస్ట్ ఆ పికిల్ ఎక్కడుందో కానీ దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ కి నేను విన్నవించుకుంటున్నాను. ఆ పికిల్ అనేది, చిట్టి పికిల్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్నా, తెలుగు రాష్ట్రాలలోనే కానీ అదర్ రాష్ట్రాలలోనే కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఇటువంటి నోరు జారి నోటుకొచ్చినట్టు కూసేటటువంటి అమ్మాయిలు ఈ చిట్టి పికిల్స్ అమ్మడానికి కాదు కదా, ఎక్కడ బ్రతకడానికి కూడా పనికిరారు. వీళ్ళకి ఎందుకు ఇటువంటి మాటలన్నీ? ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టిన నువ్వు రిక్వెస్ట్ బాగుంటే తీసుకుంటారు. కస్టమర్ ని నువ్వు నీ వైపుకు తిప్పుకొని నీ బిజినెస్ నువ్వు ఇంకా డెవలప్ చేసుకోవాలి. కానీ అదేమీ లేకుండా అసలు అలా ఎలా మాట్లాడిందాయా, పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని ఏం పోషిస్తావని. ఇవాళ రేపు అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవుతున్నాయని ఆ అమ్మాయి ఆ మాట నిందా. దీంతో సహజీవనం చేస్తే అప్పుడు చిట్టి పికిల్స్ బయటికి దిగిద్ది. పిచ్చి పిచ్చి కథలు మాట్లాడొద్దమ్మా. మీరెవరో కానీ చిట్టి పికిల్స్ అమ్మాయిలకి నేను చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకోండి. లేకపోతే ఆడవాళ్ళు వచ్చి మిమ్మల్ని సీట్ చినిగేదాకా కొడతారు, జాగ్రత్త. అయితే ఇంకొక వీడియో ఏం చేసి వాళ్ళు ఏం పెట్టారంటే ఆ ఆడియో వేరే వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టినా అని చెప్పేసి అట్లా పాసిబుల్ ఉంటుంది. ఎవరికి ఉంటది అది? ఫస్ట్ నువ్వు నోరు జారడం ఎందుకు? వేరే వాళ్ళకి ఎవరికి పెట్టబోయావు? వేరే వాళ్ళు అవతలైనా జంటే, యువతులైనా జంటే, ఎవరైనా జంటే. ముందల నోరు జారి తర్వాత వేరే వాళ్ళకి పెట్టబోయాను. సారీలు లారీలు ఎన్ని పంపిస్తావు? ఫస్ట్ నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఒక బిజినెస్ ఉమెన్వి, బిజినెస్ చేసుకొని బ్రతుకుదామని రోడ్డు ఎక్కినటువంటి ఒక ఆడదానివి. 4 మగాళ్ళు వచ్చారనుకో ఏం బీకలేవు నువ్వు. చదువుతున్నా అబ్బాయినే కాదు ఇంకొక అమ్మాయిని కూడా ఇట్లా క్వశ్చన్ చేసినందుకు 4 నెలల పాచి పని చేసుకో అని చెప్పేసి ఆమెను కూడా ఇట్లా తిట్టడం జరిగింది. పాసి పనే చేసుకుంటుందో సాఫ్ట్వేరే చేసుకుంటుందో నీకెందుకు అదంతా? నువ్వు అనడానికి నువ్వెవరివి? నువ్వు అలాగే పాస్ పనులు చేసుకున్నావా, బాత్రూమ్లు కడుక్కున్నావా, పిల్లలు ముడ్లు కడిగావా, ముసలోళ్ళ ముడ్లు కడిగి నువ్వు చిట్టి పికిల్ బిజినెస్ పెట్టావా? ఫస్ట్ నువ్వు చేసి ఆ తర్వాత ప్రజలను చేసుకోమని చెప్పు. అంటే ఒక ఆడ మగ తారతమ్యం, చిన్న పెద్ద, ఒక చదువుకున్న వాళ్ళ ఒక చదువు లేని వాళ్ళ అని ఏమీ లేవా? అసలు చదువుకున్న అమ్మాయివా లేకపోతే చదువు లేకుండా అడవులో పెరిగిన అడ్డగాడిదవా? అలేఖ్య చిట్టి పికిల్స్, అవును, మీ అభిప్రాయం ఏంటి? ఏం అభిప్రాయం ఉంది? ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన తర్వాత చాలా తిక్కగా మాట్లాడుతుంది. కస్టమర్ అంటే ఎవడు? దేవుడితో సమానం. అతను కొనగల శక్తి ఉన్నా శక్తి లేకపోయినా నేను కొనలేను అంత రేట్ ఎందుకు అని అన్నప్పుడు బూతులు తిట్టడం ఇవన్నీ ఎలా ఉందంటే తల పొగరికి ఎక్కినట్టుంది. బాగా పచ్చడి వ్యాపారంలో బాగా డబ్బులు వచ్చి ఉన్నాయి. ఈ మధ్య సెలబ్రిటీ అవుతున్నటువంటి తరుణంలో చాలామంది బూతు పురాణమే ఎక్కువగా మొదలు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎవడో ఒకరు కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఈ ఎవరినైతే తిట్టిందో అతను కంప్లైంట్ పెడితే దానికి దోలు తీరిపోతుంది. వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకున్నట్టుగా మర్యాదతో మన్ననతో ఉండాలా. చిన్న సెలబ్రిటీ హోదా రాబోతుకి బూతులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. అంటే పొగరు తలకెక్కేసింది బాగా. ఇది కరెక్ట్ కాదు. అంతే సమాజంలో ఒక వ్యాపారం చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడేలాగా నువ్వు సమాజాన్ని ఉపయోగించుకుంటున్నావు కదా, అలాగే సమాజానికి ఉపయోగపడాలి. అంతే తప్ప నోటుకొచ్చిన బూతులు, చెప్పరాని బూతులు, అంటే నువ్వు ఆడపుట్టుకు పుట్టావా లేదా అని నీ బూతులు విన్నవాడు అనుకున్నంత చండాలంగా నువ్వు బూతులు తిట్టావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు మరొక వీడియో చేసి ఎవరినైతే నువ్వు తిట్టావో వాళ్ళకి క్షమాపణ కోరమ్మా, అప్పుడు మర్యాదగా ఉంటుంది.
కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఫ్యూచర్లో చాలా దెబ్బ పడుతుంది నీ మీద. ఎందుకంటే ఒక ఆడపిల్లవు కాబట్టి నీకు చెప్తున్నాను. వాళ్ళు ఒక వీడియో పెట్టారు, అందులో అది రాంగ్ మెసేజ్, వాళ్ళకి కాదు వేరే వాళ్ళకి చేయబోయి ఆయనకి వెళ్ళిపోయిందని అన్నారు. మరి వెళ్ళిపోతే వెంటనే డిలీట్ చేసేయాలి కదా. మరి పిచ్చ నాటకాలు ఎందుకు? కరెక్ట్ కాదు కదా ఇది. ఆడపిల్ల అద్దులో ఉండాలి, అందులోనే బిజినెస్ చేసుకున్న ఆడపిల్లవి. రేపొద్దున ఎవరైనా ఏదైనా చేస్తే రేపొద్దున ఇబ్బందులు పడేది నువ్వే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుంటుందని నేను అంటాను. మరి అలైక్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ మీకు తెలిసిందే, తెలుసు. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదు. అంటే ఆమె అట్లా తిట్టింది అనే దానికన్నా కూడా దానికి ముందు ఏం డిస్కషన్ జరిగిందో మనకి తెలియదు కదా. సో అతను ఎప్పుడైతే తిట్టాడో అది వాటికే ఆ చాటు వాటికే బయట పెట్టాడు. దానికి ముందు ఏం జరిగిందో మనకు తెలియదు కదా బ్రో. సో మనం అట్లా డైరెక్ట్గా వాళ్ళని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. అదే అంటే ఇది వచ్చిన తర్వాతే అవన్నీ బయటకు వచ్చినాయి. ఇంతకు ముందు ఎందుకు రాలేదు బ్రో? వాళ్ళని కూడా ఎంతో మంది మాట్లాడితేనే కదా వాళ్ళు కూడా అనేది. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు నన్ను అడిగారు, ఇట్లా వేరే వాళ్ళని అడిగి ఇబ్బంది పెడుతున్నట్టే కదా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది బ్రో. అంటే వాళ్ళు తిట్టిందే చెప్తున్నారు కానీ దానికి ముందు జరిగిన కన్వర్జేషన్ ఎవరికి తెలియదు కదా. సో మొత్తం బయట పెడితే దాన్ని బట్టి ఎవరిది తప్పు అనేది, ఎవరు సారీ చెప్పాలనేది ఇప్పుడు తిట్టడం అయిపోయింది. అంటే వాళ్ళు వీడియో కూడా పెట్టారు, అంటే ఆ మెసేజ్ ఆయనకు కాదు వేరే వాళ్ళకి పెట్టబోయి ఆయనకు పెట్టిన నేను అని చెప్పేసి. మరి వాయిస్ అదైతే నాకు తెలియదు బ్రో. అంటే వాయిస్ మెసేజ్ కూడా రాంగ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? 100% ఉంటాయి బ్రో. ఫార్వర్డ్ ఇప్పుడున్న డిజిటల్ మీడియాలో చిన్న మాట మంచి తొందరగా వెళ్ళకపోవచ్చు కానీ చెడు మాత్రం చాలా త్వరగా వెళ్ళిపోయింది. ఫార్వర్డ్ చేస్తారా? చేయొచ్చు. నార్మల్ అది తిట్లు ఫార్వర్డ్ చేస్తారా? అదే చెప్తుంది. ఇప్పుడు అక్కడ అతను పెట్టిన మెసేజ్కి ఇక్కడ వీళ్ళు పెట్టిన వాయిస్ మెసేజ్కి 2 సింక్ అయ్యాయి. సో అది వాళ్ళనే అని అనుకోవచ్చు, కానీ దానికి ముందు ఏమన్నా జరిగిందేమో అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అది అలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళది ఖచ్చితంగా తప్పే. మరి బిజినెస్ చేస్తున్నారు, అలా బిజినెస్ చేసే వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడాలి కదా బ్రో. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు మంచిగా అడిగితే నేను మంచిగా చెప్పగలుగుతాను. మెలకుండా నిలబడు చెప్పు అంటే నేను చెప్పలేను కదా బ్రో. అవును, ఎవరైతే రేట్లు చాలా కాస్ట్గా ఎక్కువ ఉందని చెప్పి అడిగినందుకు అది కస్టమర్ ఆర్డర్ పెట్టారు కరెక్టే, కానీ వాళ్ళు పెట్టినట్లు మనకు తెలియదు అన్న. ఆడియో అది ఎవరిదో కూడా తెలియదు. వాళ్ళదని చెప్పారు కదా, అది వాళ్ళదని చెప్పారు, మళ్ళీ డిలీట్ చేస్తున్నారు. కానీ కాస్ట్ కూడా టూ మచ్ ఉంది. అదే మ్యాంగో పికిల్ అంట సంథింగ్ ఏవో పెట్టారు. మినిమం కాస్ట్ కూడా 1300 1900 పెట్టారు. అది ½ kg. అది ఎవరు కొనుక్కోరు. అది కొనుక్కోవాలంటే అసలు మీద ఏం కాలేదు, అన్న మీద వాడేసి కొనుక్కోవాలి. చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, ఏదైనా సరే. అంత కాస్ట్ పెట్టొద్దు, కస్టమర్కి రెస్పాన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని మనం అనుకుంటున్నాం. వాళ్ళ సైడ్ నుంచి ఏందో కరెక్ట్ తెలియదు మనకు. అది ఇప్పుడు ఎవరైతే ఒక లేడీ చాలా కాస్ట్ ఎక్కువ దిద్ది అని అడిగినందుకు తెలుసు, అది ఏ రేంజ్ ఉందో నాకు అర్థమైపోయింది. 4 ఇళ్ళల్లో పాచి పని చేసుకుని అవును, అదైతే తప్ప అన్న. అట్లా అనడం తప్పు. ఇన్న వాళ్ళని తప్పు, అన్న వాళ్ళని కూడా తప్పు. అట్లా అనొద్దు. కస్టమర్తో అట్లా మాట్లాడచ్చు, అలా మాట్లాడదు కదా. అలా సిస్టర్ వాళ్ళు కూడా బయట అది ఇప్పుడు ఎడిటింగ్ చేస్తారు అందరూ. అది వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళ తప్పు ఉండొచ్చు మేడం, తప్పు ఉంది కాబట్టి వాళ్ళు బ్లాక్ చేస్తారు. మళ్ళీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు తప్పు అయిందని. అన్న తర్వాత తప్పు అయిందని అన్న కూడా వేస్ట్ కదా, అట్లా అనడం తప్పు కదా. అది కరెక్ట్. నేను ఏమంటున్నా, తిట్టడం కరెక్ట్ తప్పే, కానీ వాళ్ళు కాస్ట్ పెట్టారు, కస్టమర్లు ఏమన్నారో తెలియదు కదా. కాలింగ్ జస్ట్ ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయని చెప్పగానే వాయిస్ లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్న. పచ్చళ్ళ కొనలేడు గర్ల్ ఫ్రెండ్ కానీ పిల్లని కానీ గోల్డ్ ఎలా కొనిస్తారు ఆ పర్సనల్స్ అవన్నీ పచ్చళ్ళ గురించి బిజినెస్ చేసుకునేటోళ్ళు బిజినెస్ చేసుకోవాలి, కానీ పర్సనల్స్ అవన్నీ మాట్లాడదు కదా. పోయి ఆడవనుకుంటే ఈడవనుకుంటే ఆడవనుకొని శాతనైతే కొనుక్కోలేకపోతే లేదని ఇష్టమైతే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. వాళ్ళ బిజినెస్ కొనుక్కోలేదు అంటే ఎవరు కొనుక్కోవాలని వాళ్ళు అంటారు కదా, చాదనైతే కొనుక్కో అట్లా అనొద్దు కదా. బిజినెస్ పెట్టుకున్నప్పుడు బిజినెస్ లాగా పెట్టుకోవాలి. వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, దానిలో వాట్సాప్లో పెట్టాను అని అంటారు. బంద్ చేసి పడేసాడు మంచిది కదా. నా కస్టమర్లను తిడితే కస్టమర్లు దేవుళ్ళు కదా ఇప్పుడు కొనుక్కోవాలంటే. కస్టమర్ లేకపోతే ఇప్పుడు చిట్టి పికిల్స్, ఆ పికిల్స్, ఈ పికిల్స్ పెట్టుకొని 1900 2000 పెట్టుకుంటే 1/2 కిలోకి 1/2 కిలోకి అసలు అమ్మేవాడదేం కదా వాళ్ళు. అంతే, దాని గురించి తప్పు లేదు. వాళ్ళు అనేది కూడా కస్టమర్లు అనేది కూడా కరెక్టే అంటారు. అట్లా అనడం వల్ల దాని మంది ట్రోల్స్ కూడా చాలా మంది ట్రోల్ చేశారు. మాట్లాడిన తప్పంటారా? తప్పే కదా అన్న, ఎందుకంటే అట్లా కస్టమర్ని తిట్టదు కదా. ఇప్పుడు కస్టమరే కదా దేవుళ్ళు. ఇప్పుడు మీరున్నారు, నన్ను అడుగుతారు ఆన్సర్లు, నేను చెప్తున్నాను అంతే. వాళ్ళు అడిగారు చెప్పారు, కానీ అది కొనలేకపోతే నీ పిల్లల్ని మెయింటైన్ చేసుడు కష్టం అన్న తప్పు.
సో అంత ప్రైస్ పెట్టడానికి అందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలుపుతున్నారు? అది మనం దానికి దగ్గరకు పోయి చూస్తే కానీ చెప్పగలుగుతాం మనం. మనం వీడియోలు చూసి చెప్పలేము. మస్తు మంది చెప్తారు ఇవి కలుపుతాను అవి కలుపుతామని, అది చూడలేము కదా మనం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీద మీ అభిప్రాయం? ఒకటన్నా వాళ్ళు చేస్తున్న ఇప్పుడు మనం చూస్తున్నాము రీల్స్ పరంగా మనం అన్నీ వాళ్ళకు లైక్స్ చేసాము, మనం వాళ్ళకి సపోర్ట్ చేసాం. కానీ వాళ్ళు ఇప్పుడు గత 2 రోజుల నుండి వాళ్ళ పైన వస్తున్న రూమర్స్ ఏదో అయితే ఉందో అది చాలా బాధాకరం అన్న. ఎందుకంటే కస్టమర్ అనే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. సో కస్టమర్ మీద ఏ కస్టమర్ అయినా, అది ఎక్కడైనా ఏ కస్టమర్ మీద అయినా అంటే మిస్బిహేవ్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే కస్టమర్ తనకు నచ్చిన ప్రోడక్ట్ కొనాలనుకుంటాడు, తనకు నచ్చిన రేట్లో కొనాలనుకుంటాడు. ఇష్టమైతే అమ్మచ్చు, లేదంటే అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కస్టమర్లను కించపరిచే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మిగిలిన బిజినెస్ వాళ్ళకు కూడా చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. సొంతంగా ఏదైతే ఫుడ్ బిజినెస్ కానీ ఇంకా వేరే ఏమన్నా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళు చేసిన తప్పును మళ్ళీ మేము వేరే వాళ్ళకు పెట్టాలనుకున్నాము, ఇతని కాదు, మళ్ళా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. సో చాలా బాధాకరం. ఏదున్నా కూడా డైరెక్ట్గా సో తప్పైంది, అది అనుకోకుండా జరిగింది, సో అది ఏ విధంగా జరిగింది అనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. అలాంటి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి ఒక అమ్మాయి కూడా మెసేజ్ చేస్తే 4 ఇళ్లలో పాచి పనులు వేసుకో అని చెప్పినారంట. ఒకటన్నా ఇప్పుడు కస్టమర్ అనేవాడు 100 రకాలు మాట్లాడతాడన్న. యజమానులు అనేవాళ్ళు బిజినెస్ వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఓపికగా బాధ్యతాయుతంగా బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పరిపాలన సాగించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా వివరించాలన్న. ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినా ఏది జరిగినా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాళ్ళకు ఉన్న అధికారులకు ఎంత బాధ్యత డిఫరెంట్ ఉంటుంది. ఒక కస్టమర్కు ఇప్పుడు అన్యాయం జరిగినా కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళను కస్టమర్ కన్జ్యూమర్ యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు కూడా బుక్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందన్న. కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకనంటే అతను అన్నాడంటే అతన్ని వీళ్ళు అవహేళన చేసి 500-600 కొంటావా, 1000 రూపాయలకు కొంటావు, నీతోటి కాదు, నీకు ఇది కాదు, నీకు పెళ్ళి లేదు, నీ పెళ్ళం కాదు, ఇలా కొన్ని అనేక రకాలుగా ఒక కస్టమర్ను మానసిక ఇబ్బందులు పెట్టి బలవంతంగా కొనిపించే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. సో అలాంటివి అనేవి చాలా నేరము. అలాంటి వారి పట్ల కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా విన్నారా 1200, 1800, 1600 పచ్చళ్ళు ఉంటాయండి? ఎందుకు ఉండవు? ఇప్పుడు కొత్తగా మన ఆంధ్ర నుండి పెద్దిరెడ్డి చేపల పులుసులు అని అమ్ముతున్నారు, చాలా ఎక్కువ హెవీ కాస్ట్ తోటి అమ్ముతున్నారు. అంటే అదని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ అనేది ఇది కరెక్ట్ ఫ్లూయెంట్గా చెప్పాలంటే మంచి కట్టెల పొయ్యి మీద చాలా నాణ్యతతో కూడినవి అమ్ముతున్నాము. సో పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. సో కొన్ని ఇప్పుడు మనం ఇప్పటికి ఇట్లా మాట్లాడుతున్నామండి. ఈరోజు ఇప్పుడు ఒక బయట మనం ఒక దోశ కొంటే 20 రూపాయలు ఉందండి. అదే 5 స్టార్ హోటల్కి వెళ్తే 300 ఉంది, 400 పెడుతున్నారు. మరి ఎందుకు పెడుతున్నారని ఎవరైనా అడుగుతున్నారా? ఎందుకంటే బ్రాండ్, డబ్బున్నోడు బిజినెస్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, పేదవాడు బిజినెస్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. సో వాల్యూ అనేది మనిషి వేసుకున్న బట్టల్ని బట్టి ఇప్పుడు సొసైటీ డిసైడ్ చేస్తుంది. కానీ చాలా బాధాకరం ఇలాంటివి డిసైడ్ చేయడం. అందుకే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఈ ట్రెండింగ్లో రీల్స్ కూడా వస్తుంది. ఒక చెత్తేరుకుంటే అబ్బాయి వచ్చి ఐఫోన్ కొంటున్నాడు. సో ఏది ఏమైనప్పటికీ ఎవరిని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు నచ్చితే అమ్మచ్చు, లేకుంటే లేదు.